చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే లేచిన. మంచాలు ఇరిగినట్టున్నాయి. మంచాలు కాదు, నా చెయ్యి ఎరిగింది. చెయ్యట్లు ఇరిగింది బే, నిన్న మంచిగా ఉన్నాగా. ఇక ఈ ఎండల వల్ల నేను చెప్తా. మామ నైట్ 11 నుంచి 1 వరకు హాయ్ స్విచ్ ఆఫ్. మళ్ళా పొద్దున గోల్డెన్ టైం 7కి స్విచ్ ఆఫ్. ఇట్లా అయితే లేదని చెప్పి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు చెయ్యి ఇరిగింది కానీ ఈ నా కొడుకు మాత్రం నొక్కుతాడు. మొత్తం నీ వల్ల నచ్చేస్తా నా కొడుక. నేనేం చేశాను? ఒకసారి కాకపోతే చచ్చిపోతావా? అందుకే చెప్పిన మంచి మునక్కాయలు తింటా, హెల్త్ కు మంచిది అంటే వినడు. ఈ పువ్వేడు ఇంకా రాలే. వాడు చెప్పిండ్రా పాయసం తాగితే చచ్చిపోతాడని. ఇది తాగితే సీదా స్వర్గం. ఏమో ఏదో తాగుతున్నావు? చాయ్. ఒరే నువ్వు మనిషి ఎండలకు అందరు మాడి మసి అవుతా ఉంటే నేను మసిని గాను బొగ్గు అవుతా అంటా వెంటరా బొగ్గులు అమ్ముకునేటోడా. సరే కానీ ఎటన్నా ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఎడుగుదాం అదే ఆలోచిస్తున్నా. నేను రాను అమ్మ. ఏం రోగం? అది ఏవో అడుగుతా పోదామని అన్నట్లే కానీ ఇంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటి కింద ఉంటుంది చూడు. నా కింద ఎందుకు ఉంటుంది? రోజు ఇంట్లో గుడ్లు పెడతావు కదా, బయటికి రాకుండా అగ్గా అడిగిపోతాడు ప్రతిసారి అంతే. యువర్ ద ప్లానర్, ఐఎమ్ ద ఎగ్జిక్యూటర్, ఈజ్ ద ఓడిపెటర్. ఈసారి నువ్వు గిట్ట రాలేదనుకో నోట్లో కాయిన్ వేసి కింద నుంచి కోపాటిల్ తీస్తా. వస్తలే. చెరో 150 వేసుకొని ఝాన్సీ దాబాకి రండి. డ్రింక్ చేస్తూ థింక్ చేద్దాం. లాస్ట్ టైం నేనే పెట్టుకున్నా స్టాఫ్కి, ఈసారి మీరే. నేను ఇస్తలే, నువ్వేం పెట్టుకోవాలి. రండి మరి. సరే.